జగంపేట కిర్లంపూడి ఇక్కడికి వచ్చి పూల రేకులు విసిరితే ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు తగులుతాయి అనిపించింది. అంత అక్కడి నుంచి వస్తూ ఉంటే పూలు కాదు, పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది. మీ ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నా. కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దశ మార్చాల్సిన సభ ఇది. రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు. నేను కష్ట నష్టాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సామాజిక అసమానతలు ఉంటాయి. ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడూ సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా, నిన్న పెద్దాపురం సభలో చెప్పా, మీరు అరచేతుల్లో హాలు తెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. నాకు నిజంగా హారతి వెలిగిస్తే నాకు ఆనందం కంటే కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గుండెలది ధైర్య జ్యోతి. అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి, అది మీరు అరిచేతిలో వెలిగించే జ్యోతి. ప్రత్యేకించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జ్యోతుల్ నెహ్రూ గారికి, టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల్ నెహ్రూ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ దాట్ల కృష్ణవర్మ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మలపల్లి రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ, నాయకురాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కిర్లంపూడి సభకు వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, యువతకి, దారి పొడవున నీరాజనాలు పలుకుతూ హారతులిస్తూ మాకు స్వాగతం పలికిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క. వైసీపీ ఒక మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటిపండు తొక్క ప్రభుత్వం. ఆ తిని పడేసిన తొక్క ప్రభుత్వానికి మనకి ఏం చేసింది, మనకి ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి, జగంపేట నియోజకవర్గానికి సంబంధించి కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం, ఇంతమంది యువతున్నారు, ప్రతి చేతికి పని ఉండాలి.
ప్రతి చేనుకు నీరుండాలి. ఇదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మన జనసేన తాలూకు కూటమి లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. ముఖ్యంగా మన రైతాంగం కష్టపడతా ఉన్నారు నీటి సాగు విషయంలో. మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగ్గా నడవట్లేదు. సరిగ్గా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గంలోని 10,000 ఎకరాలకు ఇవ్వాలని మల్లవరం, గోవిందపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేసి దానికి 32 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు 132 కోట్లు అంచనా వేసినా కానీ 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు ఇవ్వలేదు. పుష్కర ఎత్తిపోతలకి నిధులు ఇవ్వడం లేదు. దానివల్ల 30 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పోలవరం ఎడమ కాలువ మట్టి ఇక్కడ వైసీపీ నాయకులకి కాసులు కురిపిస్తోంది. కాలువ గట్లను సైతం కొట్టేస్తూ మట్టి దవ్వేస్తూ ఉన్నారు. జలవనరుల శాఖ కూడా ఏమీ చేయలేకపోతా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి నా దృష్టిలో. స్థానిక ఎమ్మెల్యే 100 ఎకరాలు నాయకులు, ఏ మూలకెళ్ళినా వైసీపీ నాయకులు 100 ఎకరాల చెరువులు కబ్జా చేశారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఉన్న 175 ఎకరాల దుస్లాం చెరువుని వైసీపీ నాయకులు కబ్జా చేశారని తెలియజేస్తా ఉన్నారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 1000 ఎకరాల చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. కొండ అనేది మిగలకుండా చేశారనేది మనకు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి చోట రోడ్లు, డ్రైన్స్ వేయలేదు. ఇళ్ల స్థలాల పేరు మీద కొన్ని 100 కోట్లు దోపిడీ చేశారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 60,000 ఎకరాలు బీడుగా మారిపోయిన పరిస్థితి. నేను మీ దృష్టికి, ఇంతమంది యువతున్నారు, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతమందికి చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా మీకు? 2014-19 మధ్య 16 లక్షలు, లక్ష కాదు 2 కాదు, 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగితే జగన్ ప్రభుత్వంలో 8 లక్షల కంటే తక్కువ మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగింది. ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించి, దళిత సమాజానికి సంబంధించి 27 పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్య 2014-2019లో 4,923 మంది విద్యార్థులు వెళ్ళగలిగితే, అదే పథకానికి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టి 116 మంది మాత్రమే వెళ్ళగలిగారు. ఎక్కడ 4,923, ఎక్కడ 116? ఎస్సీ సామాజిక వర్గానికి ఉచిత విద్యుత్ అని చెప్పి మోసం చేశారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ కాలనీలు, తాండాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం అని మెలికిపెట్టి, దాంతో 5 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఈ పథకానికి దూరం అయ్యాయి. ఈ షరతు పెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళ కాలనీలు, వాళ్ళ వాడలు, వాళ్ళ తాండాల్లోనే ఉండాలి తప్ప బయటికి వచ్చి బతికితే మీకు ఏ పథకం వర్తించదని ఒక పెత్తందారి, ఒక అహంకారపు పోకడను చూపించింది. ఈ నియోజకవర్గంలోనే వీరవరం గ్రామంలో చిన్నపాటి బండు నడుపుకునే ఒక ఎస్టీ వ్యక్తి పైన, అతని కొడుకు శివ 15 సంవత్సరాలు 10వ తరగతి విద్యార్థి పైన, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి వాహనంతో ఢీకొట్టి ఇనుపరాడుతో దాడి చేశారు. ఈ హత్యపై వైసీపీ నాయకులు మళ్ళీ మన అనంతబాబు ఎమ్మెల్సీ హత్యలాగా ఆ దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఎలా చేశారో ఈ ఎస్టీ బాలుడి పైన కూడా చంపే మనకి రాడ్డుతో కొట్టి, ఆ అబ్బాయి కూడా అలాగే రాజు ఒక 5 లక్షలు పడేద్దాం, కొన్ని లక్షలు పడేసి 2 ఎకరాల భూమి పడేస్తే వాళ్ళ హత్యకి పోయిన ప్రాణానికి తండ్రి కాముగా ఉంటాడు. అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఒకవైపు జగన్
కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సమాజం ఒక్క కులం పైన నడవదు. సమాజం ఒక్క కులం మీద నిర్మాణం జరగదు. సమాజానికి చాలా అన్ని కులాలకి బాధ్యత ఉంది. ఒక కులానికి అసమానతలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దారి జ్ఞానం ఉన్న నాయకులు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను చాలా బాధ్యతగా ఉన్న నాయకుడిని. ఇంతమంది యువత నా పక్కన ఉన్నా కానీ, సమూహం ఉన్నా కానీ, నేను ఎప్పుడు మేము ఆవేశంతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక చెడు దారి వైపు నడిపించను, విధ్వంసం వైపు నడిపించను. నేను ఎప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నిర్మాణాత్మకంగానే మాట్లాడతాను. జ్యోతుల నెహ్రూ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజ్ని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జిని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 132 కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి కూడా పథకానికి 50 పనులు చేస్తే జగన్ ఈ ప్రభుత్వం పనిని ఆపేసింది. కిర్లంపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కోర్టు పెండింగ్లో ఉన్న స్థలం ఎక్విజిషన్ చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలతో ఫిల్లింగ్ చేసి కోర్టు పెండింగ్లో ఉన్నందున ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఆ ఇళ్ల స్థలాలను ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పాడైపోయి 3 సంవత్సరాలు అవుతున్నా రిపేర్కి నోచుకోపోవడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 30,000 ఎకరాలు నీరు లేక ఎండిపోవడం, నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటికి ఇబ్బంది కలగకుండా, తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలికి, ప్రతి కౌలు రైతుకి మేము బలంగా నిలబడతాం. దాదాపు కొన్ని వేల మంది రైతులకి, 2,000 మంది పైగా రైతులకి నేను సొంత నిధులు, పార్టీ నిధుల నుంచి దాదాపు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు నిలబడి ఇచ్చాను. రైతాంగానికి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, ప్రస్తుతం ఇక్కడ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతాంగానికి నేను మాటిస్తున్నాను. నాకు రైతు అంటే కన్నీరు పెడితే నాకు బాధ కలుగుద్ది. రోజు అన్నం ముద్ద తినేటప్పుడల్లా నాకు రైతు పడ్డ కష్టం గుర్తొస్తాయి. అందుకే కౌలు రైతు వేలాది మంది చనిపోతా ఉంటే నా వంతు కృషిగా 1,00,000 రూపాయలు ఇచ్చి నేను ఒకటే చెప్పాను, నా 1,00,000 రూపాయల వల్ల ప్రాణాలు తిరిగి రాకపోవచ్చు, కష్టాలు తీరకపోవచ్చు, కానీ నా మనసును ఆవిష్కరింపజేస్తున్నా, నేను మీకోసం ఉన్నానని చెప్పడానికి. వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడే కాదు, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడ పట్టినా దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి కనిపిస్తే తినేస్తూ ఉన్నారు. అలాగే రైతు కష్టాల మీద ఎవరన్నా మాట్లాడితే, ముఖ్యంగా ఇక్కడ గండేపల్లి మండలం రామాయపాలెంలో బూతులని తిట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా లాడ్జి కూడా కట్టిన సందర్భం నా దృష్టిలో ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు, ఒక యువకుడు వచ్చి ఉపాధి అవకాశాలు వ్యాపారం పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. కానీ అడ్డగోలుగా వైసీపీ నాయకులకి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కూడా కట్టేసుకునే పరిస్థితి. ఇది మారాలి అంటే కేవలం కూటమి ప్రభుత్వం వస్తే సరిపోదు, మీరు ఓటేస్తే సరిపోదు. యువత భవిష్యత్తు మీది. మీరు ఎగురుతూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు, చొక్కాలు తీస్తారు, ఎర్ర జెండాలు మనకి ఎర్ర తువ్వాలు ఎగరేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. కానీ మీరు మీ భవిష్యత్తును కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే, మీరు ఎమ్మెల్యేలని మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవ్వరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. ఇప్పుడు దాకా చాలా మంది నాయకులను చూస్తుంటారు,
చాలామంది నాయకుల్ని నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిశలు మీకోసం కష్టపడతాను. నాకేముంది, ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తున్నారు 2019 నుంచి మొన్న భీమలా నాయక్ రిలీజ్ దాకా మీకు తెలుసు. నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోళ్ళంత డబ్బు, దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ 5 సంవత్సరాల్లో. అంత డబ్బు సంపాదించగలను. కానీ నాకు కష్టం ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో ఒక మార్పుని తీసుకురావడం ఈజీ, 3 గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ. కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకు రావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది. ఇంత మాత్రం మీ ప్రేమను నోచుకోవడానికి, మీ నమ్మకాన్ని నోచుకోవడానికి 2 చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీరు నన్ను పరీక్షలు పెట్టారు. నేను అర్థం చేసుకుంటా, నేను నిలబడతా. మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే, ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాలు చదువుకోవాలి. నాకు తెలుసు. అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని ఒక పార్టీని నడిపే వ్యక్తిని నేను ఎలా నమ్మాలి? గతం 2008లో పార్టీ ప్రారంభించి మీరు ఆప్ చేసేశారు అన్న భావన నాకు తెలుసు. నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి, కానీ నేను పని అయితే ఆపను. నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా, చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు మైక్రో ఫైనాన్సింగ్, మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపొద్దున కూటమి ప్రభుత్వంతో మాట్లాడి, ఈ రోజున మేనిఫెస్టోలో వచ్చేది కాదు 30 తారీఖున నేను మీ గొంతుని పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా గళాన్ని వినిపిస్తాను. మీ కష్టాలకి, మీ నష్టాలకి, రైతు పెట్టే కన్నీరికి, సాగునీరికి, ఉపాధి అవకాశాలకి, యువతకి ఉపాధి అవకాశాలకి, మహిళలకి సంరక్షణకి, మహిళలకి ఉపాధి అవకాశాలకి ఏదైనా సరే నేను మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను సగటు మనిషి గొంతు జనసేన అసెంబ్లీలో వినిపిస్తాను. అలాగే భవన నిర్మాణ కార్మికులు, నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడి నుంచి, ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా గళమెత్తింది భవన నిర్మాణ కార్మికులు. నా దగ్గరకు వచ్చారు. 30-40 మంది దాకా చనిపోయాం. ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దొరకట్లేదు, మాకు పనులు లేవు, మా ఆకలితో మటమటమట్లాడిపోతున్నాం, అలమటించిపోతున్నాం అంటే నాకు తెలియదు. 2 చోట్ల ఓడిపోయి నేను అసలు జనం వస్తారో లేదో నాకు తెలియదు, నన్ను నమ్మారో లేదో నాకు తెలియదు. నమ్మారో లేదో తెలియదు. సో 2019 ఆగస్టులో నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు, సార్ ఇంకా దిగద్దు, అప్పుడే మీరు బయటికి రావద్దు, జనం లేరన్నారు. నేను ఒకటే చెప్పాను, 50 మంది ఉన్నారని అడిగారు. 50 మంది మన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. 50 మంది ఉంటే చాలన్నా. నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు, నాకు గుండె బలంతో ఉన్న పట్టుమని 10 మంది ఉంటే చాలు, నేను నడిపేస్తాను. రోడ్డు మీదకి వెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు 1000 మంది ఉన్నారని చెప్పారు, అది 10,000 మంది అయ్యారు. చూస్తుండగా 25,000 మంది అయ్యారు. కొద్దిసేపట్లో 50, 1,00,000 వెళ్ళిపోయింది. ఒక మానవ సునామీ వచ్చింది. అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయిన 6 నెలలకే నాకు అర్థం చేశారు. ఆ రోజు అందరూ చెప్పారు, అన్న మేము తప్పు చేశాం, నీ వెంట నిలబడలేకపోయాం, ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా, మీరు నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు. వకీల్ సాబ్లో చెప్పాను, వారు నిలబడకపోయినా నేనైతే నిలబడతాను. అది సినిమా డైలాగ్ కాదు, అది నా గుండె లోతులోంచి వచ్చింది. నేను 2 చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే, నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, అలాగే షెగువరాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, ఒక నాని పాల్కీవాలా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాల్లోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు. నాకు
మన పెద్దలు ఇక్కడ కిర్లంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు, సినిమా నటులకి ఏం తెలుసని. వారి మీద సంపూర్ణ గౌరవం ఉంది, ఇది కూడా చెప్తున్నాను మీకు. సినిమా నటులకి ఏమి, ఆ సినిమా నటులు మనుషులు కాదా? సినిమా నటులకి ప్రేమ ఉండదా? సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలా, నాకు కుదిరింది అంతే. కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి, నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకడైతే చాలు అన్న ఒక చిన్న సంకల్పం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు, అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు, కానీ నిలబడగలను, పోరాటం చేయగలను. అలాగే ముఖ్యంగా రవాణా రంగం ఎక్కువ ఉంది జగ్గంపేటలో. చిరు వ్యాపారులు కానీ, ముఖ్యంగా రవాణా రంగం, ఆటో డ్రైవర్స్కి కానీ మీకు 10,000 వాహన మిత్ర పథకం ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తున్నారు. రోడ్లు గుంతలు, డబ్బులు ఇవ్వరు. 1000 కోట్లు ట్రాఫిక్కి వాడు జగన్ అనే వ్యక్తి ఇది ఇచ్చాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. రవాణా రంగం నుంచి ఫైన్ లేసి నాకు 1000 కోట్ల రూపాయలు కావాలని. మీ దగ్గర నుంచి మీరు కాకి చొక్కా వేసుకోకపోతే మనకి ఆటో డ్రైవర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి, చిన్నపాటి వైలేషన్ ఉంటే వసూలు చేసి, రోడ్లు వేయకుండా మీకు డబుల్ మెయింటెనెన్స్ అయిపోయి మీ కష్టంలో నుంచే మీకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి. చక్కటి రోడ్లు వేయిస్తాం, అన్ని రహదారులని బాగా చేస్తాం, ఒడిదుడుకులు లేని రవాణా వ్యవస్థ, రోడ్లు, అలాగే సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాలన్నీ కూటమి ప్రభుత్వం తీర్చేలా బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా మనకి 20 బెడెడ్ హాస్పిటల్ ఉంది. మనకు కావాల్సిన 50 to 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి. దానికి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, ఇవన్నీ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనల్ని ఎవరు ఆపలేరు, మనకి వచ్చిన వైసీపీ నాయకులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం మీరుండండి. చాలాసార్లు తువ్వాళ్ళు ఇసురుతూ ఉంటే మిమ్మల్ని ఇలా అంటూ ఉంటారు. యువతకి నేను చెప్తా ఉన్నాను, మీరు దగ్గర కొంచెం వినండి, శాంతంగా వినండి శాంతంగా. చాలా వింటారు. చాలాసార్లు నేను పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఎందుకు మీ వాళ్ళంతా బైకుల సౌండ్తో చంపేస్తూ ఉంటారని నేనేం చెప్పానంటే, అది శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. యువతలో శక్తి ఎలా ఉంటుందంటే సల కాగుతూ ఉంటుంది. కొండల్ని పిండి చేద్దామనే శక్తి అది. ఉపాధి కల్పించక, స్కిల్ డెవలప్మెంట్ కల్పించక, ఏ పని చేయకపోతే ఏం చేస్తారు, వాళ్ళ బైకులోనే చూపిస్తారు ప్రతాపం అంతా. అందుకని మీకు నేను దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ యువతకి, మన తెలుగు యువతకి నేను దిశానిర్దేశం నేను చేస్తాను. బాధ్యత గల యువత ఉంటే ఎలా ఉంటుందో 2047లో ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటున్నారు, సూపర్ పవర్ కావాలి ఇండియా అని. సూపర్ పవర్ కావాలంటే ఎలా అవుద్ది? మన వైసీపీ నాయకులుగా కొండల్ని తొలిచేస్తే అవ్వదు, రోడ్డు పైన కాలువలు వేసిన మట్టిని తోలుకెళ్తే అవ్వదు. మీరు మానవ ఖనిజాలు, మీరు మానవ ఖనిజాలు, మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలి. మీలో ఉన్న ఒక బలమైన స్కిల్ని బయటకు తీసుకురావాలి. లేదంటే మీ కోపం అంతా బైకులు చూపించి వెళ్ళిపోతారు, లేదంటే తువ్వాళ్ళు ఇసిరేస్తారు, దండాలు పెడతారు, హారతులు వెలిగిస్తారు. దానివల్ల నా అహంకారం సాటిస్ఫై అవుద్దేమో నాకు తెలీదు, నాకు అది లేదు. మీరు చొక్కాలు తీసేసి ఇసిరేస్తారు. కానీ మనకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండి, అన్యాయం చేసేవాడి మీద తిరగబడి చొక్కా ఇసిరేసి ఏంట్రా మాట్లాడుతున్నా, అది కదా దమ్ము యువతకి, అది కదా మజా.
వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు, వైఎస్ జగన్ చెప్తా ఉన్నారు, మీరు ఎలా నిర్మిస్తారు ఇవన్నీ, ఎలా ఇస్తారు ఈ పథకాలంటే వైఎస్ జగన్కి ఒకటే చెప్తున్నా, కిర్లంపూడి సభ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మీకు చెప్తున్నా. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు పక్కకు తీసి మళ్ళీ మీకే పెంచాడు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి అవి దాని డబ్బులు దారి మళ్లించాడు. చివరికి చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా 65 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి సత్కారం, మీకు ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు. మీరు చదువుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు. కానీ వాలంటీర్లకి వాళ్ళ కార్యకర్తలు సత్కారం చేసుకోవడానికి మటుకు 703 కోట్లు ధారాదత్తం చేశారు. లిక్కర్, మద్యపాన నిషేధం ఇస్తానన్న వ్యక్తి, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తి 40,000 కోట్ల రూపాయలు